అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది. మీ పనితీరును వారు మెచ్చుకుంటారు. మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఆలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. ధ్యానం, గ్రంథపఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు, కానీ ఇది తాత్కాలికమే. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి. మీ పనులు అనుకున్న విధంగా సాగడం, ప్రియమైన వారితో గడపడం, చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైన జీవితంలో ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ సహోద్యోగులతో సఖ్యతతో అణిచేయడం వలన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఒక మిశ్రమ ఫలితాలను చూస్తుంటారు. ఊహించని ధనలాభాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే సూచన ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించడానికి ఇది మంచి తరుణం. అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా విలాస వస్తువుల మీద లేదా ఇతరుల కోసం చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే అవకాశముంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా ముఖ్యం. శ్రీరామచంద్రుడు ఆశీస్సులతో మీరు చక్కటి ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగగలుగుతారు. ఈరోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులను కలవడానికి, మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు, లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు. సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. చిన్నపాటి అలకలు, మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటాయి. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాని దూరపు బంధువుల విషయంలో కొన్ని అపార్థాలు తలెత్తి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడికి దారితీయవచ్చు. కాబట్టి మాటల్లో సంయమనం పాటించడం అత్యవశ్యం. క్రీడా రంగంలో ఉన్నవారు ఈరోజు మంచి ప్రతిభ కనబరుస్తారు. మీ ఆటతీరు మెరుగవుతుంది. విజయం సాధించడానికి మీరు కృషి చెయ్యాల్సి ఉంటుంది. కానీ మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశముంది. కాబట్టి తొందరపాటు మాటలు, చేతలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి. చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది. మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ధైర్యం, సాహసం, ముందుకు సాగే చొరవ. ఈరోజు మీరు ధైర్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలో దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. దుర్గమ్మ ఆశీస్సులతో మీ ధైర్యం రెట్టింపవుతుంది. మీపై మీకు నమ్మకం ఈరోజు మరింత పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది.
ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీ మనసుకు తోచిన పనిని చెయ్యండి. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపార పరిశ్రమలలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అయితే పోటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్ పోకడలను నిశితంగా గమనించండి. మీ కృషి మీకు మంచి లాభాలను తెస్తుంది. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మధురానుభూతులు కలుగుతాయి. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి. ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం, శక్తి మీకు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది. మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ఉపాధ్యాయుల నుండి అనుకూలమైన సలహాలు లభిస్తాయి మరియు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. అయితే కొన్ని చిన్నపాటి ఆటంకాలు, ఏకాగ్రత లోపించడం వల్ల మీరు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేరు. ఇది కాస్త నిరాశను కలిగించవచ్చు. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీరు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పూర్వీకుల ఆచారాలను గౌరవిస్తారు. కళలు, సంగీతం వంటి వాటిపై మీకు ఆసక్తి పెరుగుతుంది. సామాజిక గౌరవం, సమాజంలో మీ స్థానం, గుర్తింపు. ఈరోజు సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు లభిస్తాయి. మీ మాటలకు, చేతలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే మంచి పనుల ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. వెంకటేశ్వర స్వామి మీ కీర్తిని పెంచుతారు. మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది. మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు. కళలు, రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు. పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు. వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే స్నేహితుల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు. మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి మీరు కూడా వారికి అండగా ఉండాలి. మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.